సనాతన వజ్ర ఛానల్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో సతీ సహగమనంపై యూరోపియన్ మిషనరీలు, ముఖ్యంగా బ్రిటిష్ మిషనరీలు, బ్రిటిష్ వాళ్ళు చేసిన దొంగ ప్రచారాలేంటో చూద్దాం. చివరి వరకు ఖచ్చితంగా చూడండి. పాడ్కాస్ట్ లాగా జస్ట్ విన్నా పర్లేదు, పాయింట్ ఏంటో క్లియర్గా అర్థమవుతే చాలు. ఈ వీడియో కూడా కాస్త ఎక్కువసేపు ఉండొచ్చు. పూర్తి నిజాల కోసం చివరి దాకా చూడండి. ఎందుకయ్యా ఇంత లెంతీ వీడియోస్ అంటే ఏం చెప్తాం, అంత పెంట చేశారు ఈ మేడిపళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులు, మరి తప్పదు. సో కాస్త ఓపిక చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కొన్ని పాయింట్స్. ప్రేక్షకులు ఎవరైనా పార్ట్ 1, 2 చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాం. ఇంకోటి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్ని లైక్ చేసి మీ తోటి వారితో కూడా షేర్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి టాపిక్స్, ఇలాంటి వక్రీకరణని దూరం చేయడంలో మాకు హెల్ప్ చేయండి. ఈ సతీ అనే టాపిక్ తీసుకోవడానికి ముఖ్య కారణం కూడా ఒకటి ఉంది. ఏమిటంటే, సతీ ప్రథ అసలు లేనే లేదు అనట్లేదు, సతీని సపోర్ట్ కూడా చేయట్లేదు. ఒకవేళ ఎవరైనా స్వలాభం కోసం లేదా ఈ యూరోపియన్ వక్రీకరణని నమ్మి సతీని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అది తప్పే. కానీ చెప్పేది ఏంటంటే, సతీ సహగమనం అనేది మన వేదాల్లో, శాస్త్రాల్లో చెప్పలేదు. వలస పాలకులు, యూరోపియన్లు రాసినంత ఎక్కువగా, అధికంగా జరగలేదు. సామాన్య ప్రజల కన్నా క్షత్రియ సైనిక కుటుంబాల్లో కనపడేది. అది వలస పాలకుల దాడుల్లో జౌహర్గా ఇంకా ఎక్కువగా మారింది. సామాన్యుల్లో ఆ దాడుల తర్వాతే అదేదో ఒక గొప్ప త్యాగం అనే భావం కలిగింది. సో దాన్ని ఒక ప్రాపగాండాగా మార్చి కావాలని ప్రచారం చేశారు అని చెప్తున్నాము. సో నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపుల్ అన్నీ కూడా ఇలా ఆక్రమణలు, వలస పాలకులు వచ్చాక జరిగిన ఎగ్జాంపుల్సే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా అమ్మో ఇవి కూడా చాలా ఎక్కువ అయ్యాయి అనిపిస్తే వాళ్ళు ఎలా ఊహాగానాలు రాశారో కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఇందులో. ఈ ఫారెన్ వాళ్ళు వాళ్ళ రచనల్లో సతీ గురించి రాసేశారన్నాం కదా, అలా 3వ శతాబ్దం తర్వాత మళ్ళా 800 ఏళ్లకి 900 ఏళ్లకి ఈ కేసులు కనిపిస్తాయి అని కూడా అన్నాం. ఆల్మోస్ట్ 9వ శతాబ్దం తర్వాత నుండి మెల్లగా రచనలు చేసేవాళ్ళు బుక్స్లో సతీ మెన్షన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకు అది కూడా చెప్పాం, ఈ ఆక్రమణల నుంచి ఈ పెంట అనేది మొదలైందని. పార్ట్ 2లో మనం చూసాం ఆల్రెడీ. అక్కడక్కడ జరిగే కేసెస్ కాకుండా ఈ 7th, 8th సెంచరీలో అరబ్ ఆక్రమణల ద్వారా ఇలాంటివి ఎక్కువగా అయ్యాయి, ముఖ్యంగా సరిహద్దులో ఉన్న క్షత్రియ కుటుంబాల్లో అన్నది చూసాం. తర్వాత ఈ ఫారెన్ వాళ్ళు ఏం రచనలు చేశారు అన్నది ఒకసారి మనం క్లియర్గా చూస్తూ వద్దాం. 1000 CEలో అల్బిరూని, 1288 CEలో మార్కోపోలో, 14వ శతాబ్దంలో ఓడోరిక్, వీళ్ల రచనల్లో సతీ గురించి రాశారు. అల్బిరూని రచనల్లో భర్త చనిపోయిన మహిళలు ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉంటే లేదా పిల్లలు కలిగి ఉంటే వాళ్ళు సతీ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, భారతీయ సభ్యతలో ఉండేది కాదు అని రాశాడు. కానీ తాను స్వయంగా సతీ చూసినట్టు కేసెస్ ఎక్కడ చెప్పలేదు. అలాగే దాదాపు 800 ఏళ్ల తర్వాత, 900 ఏళ్ల తర్వాత ఒక ఫారినర్ స్వయంగా చూసిన సతీ సహగమనం 1300 CEలో కనిపిస్తుంది. ఇబిన్ బటుటా అనే మొరొక్కో దేశస్థుడు తాను సతీ సహగమనం చూసినట్టు, ఆ మహిళ తోటివారు ఆపినా భయపడకుండా సహగమనం చేసుకున్నట్టు, అది బలవంతపు లేదా పక్కగా చేయాల్సిన పద్ధతి కాదు అని రాశాడు. ఇలా కొంతమంది విన్నవి, కొంతమంది అరుదుగా చూసినవి రాస్తే 15వ శతాబ్దం CEలో విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన నికోలో కాంటి అనే అతను ఒక సందర్భంలో ఒక రాజుకున్న 1000 మంది భార్యలు సహగమనం చేసుకున్నారు అని రాసి పడేశాడు. ఆ సమయంలో 1000 మంది భార్యలున్న రాజు గాని, అలా సతీ జరిగినట్టు గాని ఏ పురావస్తు ఆధారాలు లేవు, ఏ రచనల్లోనూ లేవు. అదే విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన అబ్దుర్ రజాక్, వర్తీమా, డొమింగో వంటి ట్రావెలర్లు లేదా రాయబారులు కానీ అసలు సతీ ఉన్నట్టే రాయలేదు. పెట్రో డెలా వెలే అనే అతను, జాన్ బ్యాప్టిస్ట్ టవెర్నేర్ లాంటి వాళ్ళు ఇదొక అరుదుగా జరిగే విషయమని, కొంతమంది మహిళలు స్వంత నిర్ణయంతో చేసేవని రాశారు. ఇలా మెల్లగా 15, 16 శతాబ్దం CEలో బయట నుండి వచ్చిన వాళ్ళు ఏదో చీప్ TRP స్టంట్ లాగా టిక్టాక్లో మాకు వ్యూస్ రావాలి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన నెంబర్లు రాసి పరేశారు. కానీ అసలు ఆధారాలు ఏమీ కనిపించవు. అరుదుగా సతీ శిలాఫలకాలు అనేవి బయటపడ్డాయి. అన్నిటికన్నా ఎక్కువగా ఒకేసారి సతీ చేసిన నెంబర్ 4. అంటే ఎవరో ఒక రాజుకో ఎవరికో ఉన్న 4 భార్యలు అన్నట్టుగా దొరికింది. ఈ వచ్చిన వాళ్ళు మాత్రం 400, 100, 1000 అని రాసి పడేశారు. 18వ శతాబ్దంలో 1000 కేసెస్ అని రాసి పడేశారు. వాళ్ళ దేశాల్లో పాపులారిటీ కోసం క్లియర్గా ఇవన్నీ చేశారన్నమాట. ఎందుకంటే ఆ శతాబ్దం సమయానికి సతీ ఒక గొప్ప త్యాగంగా రచనలు వచ్చాయి. అలాగే ఈ వచ్చిన వాళ్ళకి అరుదుగా కనపడిన చాలా ఆశ్చర్యంగా ఉండేసరికి ఇంకా ఎక్కిచ్చి సినిమా స్టోరీ లాగా రాసి పడేశారు.
సమాజంలో అప్పటికి జౌహర్ వల్ల అదేదో ఒక గొప్ప త్యాగం అనే కీర్తి పేరు వచ్చేసింది. సామాన్యుల్లో కూడా ఆ భావన కలిగింది. సో ఆ సమయంలో కొంతమంది ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు సతీప్రతను పొగిడారు, కొంతమంది ఖండించారు, కొంతమంది మేము కేవలం బిజినెస్ కోసమే వచ్చాము, మాకు ఈ పద్ధతులతో సంబంధం లేదు అన్నట్టుగా వదిలేశారు. సో ఆల్మోస్ట్ 1800 CE దాకా మనకి స్వతహాగా జరిగే కేసెస్, జరగకుండా ఆపిన కేసెస్ లేదా అరుదుగా ఉన్నట్టు మాత్రమే కనిపించాయి. పార్ట్ 2లో మనం క్లియర్గా చూసినట్టు వేల ఏళ్లలో అక్కడక్కడ మనకు కనిపించాయే కానీ 16వ శతాబ్దపు యూరోపియన్స్ రాసినట్టు దేశవ్యాప్తంగా అయితే ఎక్కడా లేదు. పైగా ఆ సమయానికి ఇష్టం వచ్చిన ఊహాగానాలు కూడా రాశారు అన్నది నిరూపితమైంది. అది ఎలాగో చూద్దాం. సరే, పోనీ కుహనా చరిత్రకారుల కోసం, మేడిపళ్ళ కోసం ఒకవేళ నిజంగా ఎక్కువగా కేసెస్ ఉన్నాయి అని ఉదాహరణకు ఒక సెకండ్ మనం అనుకున్నా, ముందు ఎప్పుడూ లేనంతగా ఈ దిక్కుమాలిన మ్లేచ్చులు వచ్చాక ఇంత పెరిగింది అంటే ఎంతమంది భర్తలు పోయేలాగా ఈ బ్రిటిష్ వాళ్ళు పాలించారు, ఎంత క్రూరంగా చంపారు ఈ బయట వాళ్ళందరూ, అది కూడా ఆలోచించాలి మరి. సరే, ఇంకో దరిద్రమైన విషయం చెప్తాను వినండి. ఈ యూరోప్ వాళ్ళు రాసిన వివిధ రచనలు పరిశీలించిన పండితులు ఏం చెప్పారంటే, వీళ్ళు ఒకటి రచనలోంచి ఇంకొకడు యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ కొట్టేసినట్టు లేదా ఇంకాస్త ఎక్కిచ్చి రాసినట్టుగా తేల్చారు. సరే, ఈ కాపీ కొట్టే బుద్ధి వీళ్ళకి ఎప్పటి నుండో ఉంది, అది మనందరికీ తెలిసిందే అనుకోండి. ఇందులో ఒక కీలక పాయింట్ ఏంటంటే, వాళ్ళందరూ ఉంది అని, ఉందిటా అని రాశారే కానీ ఎక్కడ చూశారు, ఏ సంవత్సరంలో చూశారు, ఎక్కడ జరిగింది, ఇవి మాత్రం ఏమీ రాయలేదు. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని నోటితో విసర్జించే బ్యాచ్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ అలాగే అన్నమాట. 1700 CEలో వచ్చిన డ్యూపొరాన్ అనే ఫ్రెంచ్ వ్యక్తి సతీ చూసినట్టుగా రాశాడు. తరువాత తన రచనల్లో తాను కావాలనే సతీ చూసినట్టు రాశాడని, తాను నిజం చెప్పడంలో విఫలమయ్యాడు అని రాశాడు. బేసిక్గా అబద్ధం చెప్పాడనమాట. ఇలాంటి విషయాలు మన సూడో సెక్యులర్ మేడిపళ్ళు మొత్తం చదవకుండా ఈ సగం చదివి ఇగో వీడియో చూసేట అని వాగేస్తూ ఉంటారు. ఈ పాటికి మనకు క్లియర్గా అర్థమై ఉంటుంది. అరుదుగా శాస్త్రాల్లో చెప్పని, ఎవడు ఫోర్స్ చేయని ఒక విషయాన్ని వీళ్ళు సినిమా కథలాగా ఎక్కించి రాసిపడేశారని. ఇప్పుడు అసలు గలీజ్గాళ్ల విషయానికి వద్దాం. అదే అండి, మేడిపళ్ళ ఆత్మీయ మేడి తండ్రులు మతోన్మాదంతో వచ్చిన బ్యాచ్లు అనమాట. వీళ్ళు ఏం రాశారో చూడండి. అబ్బో, అసలు మామూలుగా ఉండవు. కాస్కోనా వాస్కోడిగామా అని అసలు ఎగ్జామ్కి చదవకుండా ప్రిపేర్ అయినోడి వెళ్ళి పేపర్లు ఎడిషనల్ షీట్లు తీసుకుని మరి సినిమా పాటలు కథలు తయారు చేసి రాసినట్టు 100 రోజుల నుండి తిన్నది అరగకుండా పొట్ట ఉబ్బినవాడు ఒకేసారి యాక్కుమని కక్కేసినట్టు ఇష్టం వచ్చినట్టు పెంట రాశారు. ఆ పెంట ఏంటో చూద్దాం. వీళ్ళ క్లియర్ ఎజెండా ఒకటి, ఈస్ట్ ఇండియా కంపెనీ వాడికి దోచుకుపోవడానికి, ఇక్కడ సంపాదన దొబ్బి తిందాం అనే కకృతితోటే వచ్చాడు. వీళ్ళకి మతోన్మాదం చూపించే అవకాశం దొరకట్లేదు. సో అందుకే కట్టుకథలు అన్నీ రాసి మేం పోయి వీళ్ళని ఉద్ధరిస్తాము, వెలుగులోకి తీసుకొస్తాము అని వాళ్ళ బ్రిటిష్ పార్లమెంట్ని ఒప్పించడానికి ఈ చెత్త ఊహాగానాలన్నీ రాశారు. సో వరుసగా పత్రికలు, పాంప్లెట్లు రాసి ఇంగ్లాండ్ అంతా ప్రచారం చేశారు. భారత్ చాలా వెనుకబడి ఉంది, వాళ్ళని ఉద్ధరిస్తాము అని. అంత వెనుకబడి ఉంటే 7-8 శతాబ్దాల నుండి ఏమి దోచుకోవడానికి ఆక్రమణలు వచ్చి చేశారు వీళ్ళందరూ? వీళ్ళకన్నా ముందు వచ్చిన చరిత్రకారులు అంత గొప్పగా ఎందుకు రాశారు భారత్ గురించి? అవి మాట్లాడరు. 1815 నుండి 1819 వరకు విలియం వార్డ్ అనే ఒక మిషనరీ రచయిత కేవలం బెంగాల్లోనే ఏడాదికి 700 మంది సతీ చేసుకుంటారు అని రాసి ఇంగ్లాండ్లో ప్రచారం చేసి లెక్చర్లు కూడా ఇచ్చేశాడు. 1756 నుండి 1829 మధ్యలో 70,000 మంది మహిళలు బెంగాల్లో సతీ చేసుకున్నారని రాబర్ట్ పియర్స్ అనేవాడు రిచర్డ్ వెల్స్లీ చెప్పినట్టుగా రాసేశాడు. కానీ చరిత్రకారులకి ఒక్క ఆధారము, ఒక్క రచన కూడా దొరకలేదు. ఈ దుష్ప్రచారం సరిపోదన్నట్టు 1829లో ఒక మిషనరీ పత్రికలో ఒక ఆర్టికల్లో కేవలం బెంగాల్లోనే 1 మిలియన్ అంటే 10 లక్షల మంది సతీ చేసుకున్నారు అని రాసి ప్రచారం చేశారు. ఆ ఆర్టికల్లో ఎక్కడా కూడా ఆ 10 లక్షలు అనే నెంబర్ ఎలా వచ్చింది, ఏ ఆధారాలతో ఆ తీర్మానానికి వచ్చారు, ఎక్కడ చూశారు అన్నది ఏమీ రాయలేదు. వాళ్ళకి బేసిక్గా ఇండియా వచ్చి మత ప్రచారము, మార్పిడి చేయాలి కాబట్టి ఎంత ఎక్కువ చూపిస్తే అంత ఈజీగా పర్మిషన్ వస్తుందని ఈ పెంట చేశారనమాట. పార్ట్ 2లో చూసాం మనం 10 నుండి 16 శతాబ్దం వరకు సతీ రికార్డ్స్ ఏమీ దొరకలేదు ఆ బెంగాల్లో అని. సడన్గా బ్రిటిష్ వాళ్ళు రాగానే 1000 కాదు 10 లక్షలు అనే నెంబర్ చెప్పడం మొదలుపెట్టేశారు. అందుకే అన్నాను వెర్బల్ డయేరియా అని. మీరు గమనించండి, చరిత్రకారులు లేదా పరిశోధకులు, ఈ ట్రావెలర్లు రాసిన రచనల్లో ఎక్కడో ఒక మూల ర్యాండమ్గా ఇలాంటివి చూసినట్టు, విన్నట్టు రాశారు. ఇంకోడైతే కావాలనే రాశాను అని చెప్పేశాడు కూడా.
లేదా బలవంతంగా కంపల్సరీగా చేసే పద్ధతి కాదు, ఆపుతూ ఉంటారు, ఆపడానికి ప్రయత్నిస్తారని కూడా రాశారు. కానీ ఈ బ్రిటిష్ మిషనరీలు వచ్చినప్పుడు మాత్రం వేలు లక్షలు అంటూ ఇష్టం వచ్చిన నెంబర్లు రాశారు. క్లియర్గా దుష్ప్రచారం, దిక్కుమాలిన ప్రాపగాండా అని మనకి తెలుస్తుంది. అదే యూరోప్లో ఆడవాళ్ళని మంత్రగత్తలు అని కాల్చి బూడిద చేస్తుంటే ఈ సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళెవరికి కనిపించలేదేమిటో. మరి ఇంకో గమ్మత్తైన విషయం చెప్తాను. ఎవరైతే మతోన్మాదంతో బ్రిటిష్ వాళ్ళని ఆత్మీయ తల్లిదండ్రులు అనుకుంటారో వాళ్ళకి ఇంకా స్పెషల్ పాయింట్ అనమాట. బ్రిటిష్ ఆక్రమణ పాలనలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన విలియం హేస్టింగ్స్తో సహా ఎందరో బ్రిటిష్ పార్లమెంట్ వారు ఈ బ్రిటిష్ మిషనరీ సంఘాలని మీరు చాలా దుష్ప్రచారం చేస్తున్నారు, షార్క్స్ లాగా అంటే సొరచేపల్లాగా మత మార్పిడి చేయడానికి కాచుకుని కూర్చున్నారు అని తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు క్లియర్గానే ఉన్నారు, అదేదో పాటలో అన్నట్టు దొరికినంత దోచుకో, దోచుకుంది దాచుకో, ఈ ఎజెండాతో వచ్చారు వాళ్ళు. సో వాళ్ళకి ఈ మధ్యలో ఈ చిల్లర్ డిస్టర్బెన్స్లన్నీ చిరాకు వచ్చాయన్నమాట. ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే కొంతమంది కావాలని బ్రిటిష్ ప్రజల్ని ప్రేరేపించి గవర్నమెంట్కి పిటిషన్స్ రాయండి, అక్కడ పోయి మన మత ప్రచారం చేసి ఉద్ధరించండి అనే పర్మిషన్ ఇవ్వండి అని ఎక్కించి గవర్నమెంట్ని ఫోర్స్ చేశారు. అలా 1813లో బ్రిటిష్ మిషనరీలకి భారత్లో మత ప్రచారం చేసే అధికారం అనేది వాళ్ళ పార్లమెంట్ వాళ్ళు ఇచ్చారు. 1821 బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియాలో సతీ గురించి మాట్లాడాలి అని అడిగితే అసలు అది వీళ్ళు తయారు చేసిన దొంగ ప్రచారం అని ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ అంశమే మాట్లాడకుండా తీసిపడేశారు. క్రిస్టఫర్ బెయిలీ అనే చరిత్రకారుడు తన రచనల్లో అసలు లేని అంశం మీద ఇంత చర్చ మాట్లాడారే కానీ వాళ్ళెవ్వరూ కూడా అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన కరువు అంటే వాళ్ళు కావాలని తీసుకున్న నిర్ణయాలతో తయారు చేసిన కరువుతో బెంగాల్లో లక్షల్లో చస్తుంటే అది తప్పు అని ఒక మత పెద్ద కూడా మాట్లాడలేదేమిటి అని ప్రశ్నిస్తూ రాశాడు. ఇప్పుడు ఏమంటారో వారి ఆత్మీయ పిల్లలు. ఎందుకు మాట్లాడలేదు తెలుసా? బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ దిక్కుమాలిన పాలనలో కరువు తయారు చేసి లక్షల్లో జనాలని చంపారు అనే ప్రచారం కన్నా వీళ్ళ ఊహాగానాలతో ప్రచారం చేసిన ఒక సామాజిక దురాచారాన్ని పోగొట్టి ఉద్ధరించారు అని రాస్తే చక్కగా గొప్పలు చెప్పుకుని సంకలు గుద్దుకోవచ్చు కాబట్టి అలా రాశారు, అలా ప్రచారం చేసుకున్నారు. ఈ బ్రిటిష్ మిషనరీల దుష్ప్రచారం చేశారు అనడానికి ఇంకో ఆధారం ఎబే డుబోయ్, చాలా ప్రముఖమైన ఫ్రెంచ్ మిషనరీ. అతని రచనల్లో క్లియర్గా ఉంటుంది. ఈ ఎబే డుబోయ్ ఫ్రెంచ్ వాళ్ల తరఫున మత ప్రచారం కోసం భారత్ వచ్చి దక్షిణ భారత ప్రాంతంలో దాదాపు 30 ఏళ్ళు ఉన్నాడు. తన రచనల్లో చాలా క్లియర్గా భారతీయుల్ని మతం మార్చడం దాదాపు అసాధ్యమని, తాను చేయలేకపోయాను అని రాశాడు. తన రచనల్లో బ్రిటిష్ మిషనరీలు కావాలని హిందువులని చాలా తప్పుగా అసహ్యకరంగా చిత్రీకరించారు అని ఖండించాడు. ఇందాక మనం చెప్పుకున్న విలియం వార్డ్ రచనల్లో ఎన్నో తప్పులు ఉన్నాయని వాటిని ఖండిస్తూ ప్రశ్నించాడు. తాను దక్షిణంలో సతీప్రత అరుదుగా చూశాడని, విలియం వార్డ్ రచనల్లో చాలా తప్పుడు ప్రచారాలు ఉన్నాయని, ఇలా ఒక వ్యక్తికి 80-90 మంది భార్యలు ఉండడము, అలాంటి పెళ్లిళ్ళు చేయడం అనేవి ఊహాగానాలని తాను తన రచనల్లో క్లియర్గా రాశాడు. ఒక బ్యాచ్ ఏమో ఎక్కించి రాస్తే, ఒక బ్యాచ్ ఏమో సాక్ష్యాలతో సహా వాటిని ఖండించింది. మతోన్మాదంతో సంకలు గుద్దుకునే వాళ్ళు మరి ఈ 2 విషయాలు చెప్పిన వాళ్ళు ఫాలో అయ్యే యూరోపియన్సే. ఏది కరెక్టో మరి మీలో మీరే డిసైడ్ అవ్వడానికి కొట్టుకు చావండి, అంతేగాని చెత్త వక్రీకరణలతో భారత్పై బురద జల్లకండి. ఇందాక మనం చూసాం కదా, బ్రిటిష్ మిషనరీలు 1756 నుండి 1829 మధ్యలో ఏడాదికి 700 మంది అని, ఆ శతాబ్దంలో 10 లక్షల మంది అని నోటికొచ్చింది రాశారని. అదే సమయంలో అదే దేశపు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన అలెగ్జాండర్ డౌ 1770లో సతీ దేశవ్యాప్త పద్ధతి కాదు అని, అది మతపరంగా ఉన్న అంశం కానే కాదు అని, వెస్ట్లో చాలా తప్పుగా చెప్పినంత ఎక్కువగా ఇక్కడ లేదు అని రాశాడు. జేమ్స్ ఫోర్బ్స్ అనే అధికారి కూడా 1766 నుండి 17 ఏళ్లు భారత్లో ఉన్నాడు. తాను కూడా ఎప్పుడూ సతీ చూడలేదు అని రాశాడు. మరి లక్షల్లో అవుతుంటే ఎందుకు కనిపించలేదంటారు? ఎలిజా ఫే అనే కల్కత్తా సుప్రీంకోర్టు జడ్జి భార్య తాను సతీ ఉంది అంది, కానీ తాను కానీ తన తోటి యూరోపియన్స్ కానీ ఎప్పుడూ చూడలేదు అని తన లెటర్లో రాసింది. ఎప్పుడు రాసింది? 1781లో రాసింది. మరి ఈ పాటికి లక్షల్లో అయిపోతున్నాయి కదా వీళ్ళ ప్రకారం. మరి యాంటీకి ఎందుకు కనిపించలేదంటారు? సరే, హెచ్టి కోల్బ్రూక్ అయితే అగ్రే అనే పదాన్ని అగ్నే అనే తప్పుడు ట్రాన్స్లేషన్ చేశాడు. అదే కోల్బ్రూక్ బెంగాల్లో 30 ఏళ్లున్నాడు. తాను కూడా సతీ అనేది అరుదుగా ఉంటుందనే రాశాడు. సో బేసిక్ సారాంశం ఏంటంటే, అరుదుగా ఉన్న ఒక అంశాన్ని కావాలని బ్రిటిష్ మిషనరీలు ఊహాగానాలతో వక్రీకరణలతో ఎక్కించి దుష్ప్రచారం చేశారు.
లేదు అని అనట్లేదు. వేల ఏళ్ల సమయంలో అరుదుగా ఉన్నదాన్ని కేవలం ఒక 100 ఏళ్లలో 10 లక్షలు జరిగాయి అనే సోది రాశారు అన్నది అందరూ గుర్తించాలి అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ సతీ సహగమనం నిర్మూలన, సతీ ఎబాలిషన్ గురించి చూద్దాం. ఈ అంశం మాట్లాడగానే ముందు మనకి విలియం బెంటిక్, రాజారాం మోహన్ రాయ్ పేర్లు గుర్తొస్తాయి. ఈ రామ్ మోహన్ రాయ్ అనే ఒక నియో క్రైస్తవుడు ఇంగ్లాండ్లో ఎక్కడో అదే మత పద్ధతిలో ఎందుకు పాతిపెట్టబడ్డాడో నేను కామెంట్ చేయను, కానీ తనకి గురుకుల భారతీయ సంస్కృతి విద్య పట్ల ఉన్న అభిప్రాయం ఏంటో మనం వేరే వీడియోలో చూద్దాం. ఈ వీడియో వరకు ఈ సతీప్రత నిషేధం గురించి చూద్దాం. ఒక గమ్మత్తైన విషయం కూడా చెప్తాను ఇదే రామ్ మోహన్ రాయ్ గురించి. ముందు అసలు బ్రిటిష్ పార్లమెంట్లో ఎన్నో ఏళ్ళు ఈ వెల్బర్ ఫోర్స్ లాంటోళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ సతీ అబాలిషన్ అనేది పట్టించుకోలేదు. సో ఏదో భారతీయుల మీద ప్రేమ ఉంది అందుకని నిషేధించారు అని ఎవడేం అనుకోకల్లే. వాళ్ళకి అదొక కుట్ర అని ఆల్రెడీ తెలుసు. మనోళ్లే గొర్రెల్లాగా నమ్ముతూ ఉంటారు చెత్త హిస్టరీ అంతా. విలియం బెంటిక్ 1828లో గవర్నర్ జనరల్ అయ్యాడు. సరే, ఏదో వాళ్ళ బాబు జాగిర్ అన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, తన్ని తరిమేసాం, అది వేరే విషయం. కానీ భారత్కి వచ్చే ముందే సతీని అబాలిష్ చేయాలి అనే ఉద్దేశం ఉంది అని రాశాడు. సరే, తాను కూడా ఊహాగానాలు విన్నాడు, నమ్మాడు. పైగా ఆ మిషనరీ సొసైటీస్కి చెందిన మనిషే కాబట్టి తను ముందే ఫిక్స్ అయ్యాడు. వచ్చిన 18 నెలల్లోనే అబాలిషన్ అని మొదలుపెట్టాడు. ఓకే, తన సహచరులను తాను సలహాలు అడిగాడు. కొంతమంది ఓకే అన్నారు, కొంతమంది అసలు అది బ్యాన్ చేయాల్సిన విషయమే కాదు, లైట్ తీసుకోవాయా అని కూడా అన్నారు. ఈ బెంటిక్ హెచ్హెచ్ విల్సన్ని, రామ్మోహన్ రాయ్ని కూడా సలహా అడిగాడు. ఇందాక గమ్మత్తైన విషయం అన్నాను కదా, ఇప్పుడు వస్తుంది అది. ఈ హెచ్హెచ్ విల్సన్ అండ్ రామ్మోహన్ రాయ్ ఇద్దరు కూడా అంత అర్జెంటుగా ఇమీడియట్గా బ్యాన్ చేయడం అనేది అవసరం లేదు, ఫార్మల్గా అసలు గవర్నమెంట్ ద్వారా ఒక చట్టం తెచ్చి నిషేధించాల్సిన అవసరం లేదు, ఆ పద్ధతి అదే పోతుంది అని తనతో చెప్పారని విలియం బెంటిక్కే రాశాడు. ఏమన్నాడు రామ్మోహన్ రాయ్ కూడా, అంత అర్జెంటుగా బ్యాన్ చేయక్కర్లేదు, అదే పోతుందిలే అన్నాడు. ఏమిటి ఆ సమయంలో, ఏది కేవలం బెంగాల్లోనే వేల మంది లక్షల మంది చనిపోతున్న సమయంలో అంత అవసరం లేదు అర్జెంటుగా అని అన్నట్ట. ఇంకా ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుందన్నది ప్రేక్షకులకే వదిలేస్తున్నాను. సరే, మొత్తానికి 1829లో బ్యాన్ చేయాలి అనే చట్టం ఏదో తీసుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ల ప్రకారం వేలల్లో లక్షల్లో జరుగుతున్నా కూడా ఒక్క చోట కూడా ఇది మా నమ్మకము, మీరెలా ఆపుతారని ఒక్క చోట కూడా వ్యతిరేకత రాలేదు. ఒక్క ధర్నా లేదు, ఒక్క ఆందోళన లేదు, ఎవ్వడూ అడ్డు చెప్పలేదు. పైగా అద్భుతం ఏంటంటే బ్యాన్ ప్రకటించగానే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు సతీ గురించి సర్వే చేయడం ఆపేశారు. వీళ్ళ ఊహాగానాల ప్రకారం వేలల్లో లక్షల్లో అవుతున్నది నెక్స్ట్ మంత్ నుంచి సడన్గా పుఫ్ అని మాయమైపోయింది. ఠక్కున ఆపేశారు అందరూ. ఇదెక్కడ వింతో మరి. ఈ బెంటిక్ బేసిక్గా ఇండియాకి రాగానే ఏదో పెద్ద ఘనకార్యం చేశానని యూరోప్లో ఫేమస్ అవ్వాలి అనుకున్నాడేమో. సో అందుకే ఈ ఊహాగానాలతో ఫుల్ ఫేమస్ చేసిన కేసుని బ్యాన్ చేస్తే ఎలాగో ఎవడో అడ్డు చెప్పడు, బ్యాన్ కూడా అయిపోతుంది, ఇది వాడేసుకోవచ్చు అనుకున్నాడేమో, మరి నాకు తెలీదు, చెప్పలేం. సరే, ఈ బ్యాన్లో కేవలం మనకి బెంటిక్ పేరు, అంత అర్జెంటుగా ఏం బ్యాన్ చేయక్కర్లేదు లేండి అన్న రామ్మోహన్ రాయ్ పేరు మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ బ్రిటిష్ సభల్లో కోర్టులో ప్రధాన పండితుడు అయిన మృత్యుంజయ విద్యాలంకార్ అనే ఆయన ఆల్రెడీ సతీ సహగమనం అనేది హిందూ ధర్మంలో చెయ్యమని చెప్పిన పద్ధతి కానే కాదు, సో మీరు బ్యాన్ చెయ్యొచ్చు, చేసినా ఎవడు ఆపడు అని క్లియర్గా చెప్పారు. గౌరీశంకర్ భట్టాచార్య, కాళీనాథ్ రాయ్ చౌదరి, ద్వారకానాథ్ ఠాగూర్, ప్రసన్న కుమార్ ఠాగూర్, మున్షీ మధురానాథ్ ముల్లిక్, రామకృష్ణ సిన్హా, ఆనంద్ ప్రసాద్ బందోపాధ్యాయ్ వంటి ప్రముఖులు కూడా ఇది ధర్మంలో చెప్పిన పద్ధతి కానే కాదు, బ్యాన్ చేసేయచ్చులే అని క్లియర్గానే చెప్పారు. ఇంతమంది ఈ మిషనరీ రచనలు చర్చలు జరుపుతున్నప్పుడు అసలు ఇది మాకు చెప్పిన పద్ధతే కాదురా బాబు, అరుదుగా అయినా కేసెస్ అవ్వడం ఎందుకు, బ్యాన్ చేయండి, బ్యాన్ చేసినా ఎవడు చెప్పడు అని ఇందాక మనం చెప్పుకున్న ప్రముఖులు అందరూ కూడా అన్నారు. వీళ్ళ పేర్లు మనకి ఎక్కడా కనిపించవన్నమాట. కుహనా చరిత్రకారులు మాత్రం కేవలం మిషనరీలు బెంటిక్కే బ్యాన్ చేశారు, ఆపారు అని మొత్తం క్రెడిట్ వాళ్ళకే ఇస్తారు. ఎడ్వర్డ్ థామ్సన్ అనే చరిత్రకారుడు మొత్తం క్రెడిట్ విలియం బెంటిక్కే ఇస్తే, పిఈ రాబర్ట్స్ అనే అతను అసలు రామ్మోహన్ రాయ్కి సతీ బ్యాన్ చేయడానికి ఎలాంటి సంబంధము రిఫరెన్స్ ఇవ్వలేదు. సరే, అసలు దేశవ్యాప్తంగా లేని అరుదుగా ఉన్న ఊహాగానాన్ని ఎవడు బ్యాన్ చేస్తే ఏమిటి లేండి, కానీ ఈ అంశం ఇంకా క్లోజ్ చేసే ముందు ఇంకోసారి అందరికీ అర్థమయ్యేలాగా సారాంశం ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, మన భారతీయ వేదాల్లో శాస్త్రాల్లో సతీ సహగమనం అనే పద్ధతి లేదు, చెయ్యాలని అస్సలే లేదు. పాయింట్ నెంబర్ 2, అక్కడక్కడ అరుదుగా ముఖ్యంగా రాజకుటుంబాల్లో క్షత్రియుల్లో స్వతహాగా భర్త లేకుండా ఉండలేము అనే ఉద్దేశంతో కొందరు మహిళలు సహగమనం చేశారు, దాన్ని కూడా అడ్డుకున్నారు, ఖండించారు. అందులో అన్ని వర్ణాల వాళ్ళు, ఈ దొంగ సెక్యులర్లకి చాలా ఇష్టమైన బ్రాహ్మణ వర్ణం వాళ్ళు ఇంకా ఎక్కువగా అడ్డుకున్నారు అని చరిత్రకారులు చెప్పారు.
పాయింట్ నెంబర్ 3, వేల ఏళ్లలో అరుదుగా ఉన్నది 8-9 శతాబ్దాల నుండి అరబ్ ముఘల్ ఆక్రమణలు పెరిగి అలా రాజస్థాన్లో ఈ క్రూరుల చేతిలో పడటం కన్నా బూడిదవ్వడమే బెటర్ అని జౌహర్ పద్ధతికి సతీ అనే కోణం కూడా వచ్చింది. సో ఆ సమయంలో జౌహర్ అనేది ఎక్కువగా పెరగడం మొదలైంది. పాయింట్ నెంబర్ 4, సామాన్యుల్లో అది చాలా 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 అరుదుగా జరిగేది. సో సామాన్యుల చరిత్ర నోట్ చేయలేం కదా అని పెద్దగా అనడానికి లేదు. అసలు అది అందరిలో ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న పద్ధతి కానే కాదు. కేవలం ముఘల్ ఆక్రమణ, బ్రిటిష్ ఆక్రమణ సమయాల్లో ఇది పెరిగింది. ఎందుకంటే ఒకటి, ఈ పాశ్చాత్యులు శవాల్ని కూడా వదలరు అలాంటి క్రూరులు కాబట్టి. 2, ఆ సమయానికి సతి ఒక గొప్ప త్యాగం అనే ఒక సామాజిక కోణం, ఒక కీర్తి మొదలైంది కాబట్టి సామాన్యుల్లో కూడా వెళ్ళింది. పాయింట్ నెంబర్ 5, ఏ సాక్ష్యాలు ఆధారాలు లేకుండా హిందూ ద్వేషంతో, వాళ్ళకి అడ్డుపడుతున్న బ్రాహ్మణులపై ద్వేషంతో, మతం మార్చాలనే మతోన్మాదంతో బ్రిటిష్ మిషనరీలు ఎక్కించి ఊహాగానాలు రాసి వక్రీకరణలు చేశారు. వీటిని అదే సమయంలో అదే యూరోపియన్ చరిత్రకారులు కూడా ఖండించారు, గుర్తించండి. పాయింట్ నెంబర్ 6, ఫైనల్గా దేశవ్యాప్తంగా అసలు లేని పద్ధతిని బ్యాన్ చేస్తే ఎవ్వడూ కూడా అడ్డుపడలేదు. ఈ బెంటిక్ కన్నా ముందే ఎందరో అసలు మన దానిలో లేని పద్ధతి అయ్యా, ఆపేయండి అని చాలామంది కూడా అడిగారు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ దాదాపు లేని పద్ధతిని బ్యాన్ చేశామని గొప్పలు చెప్పుకుని సంకలు గుద్దుకున్నారు. భారత్లో ఎవరూ అడ్డు చెప్పలేదు. పైగా దానికి తోడు భారత్లో ఏం రియాక్ట్ అయ్యారు అని బ్రిటిష్ వాళ్ళని అడిగితే ఎవ్వడూ అడ్డు చెప్పలేదు అన్న విషయాన్ని ఒక్క కుక్క కూడా మొరగలేదు అని అవమానకరంగా ఈ బ్రిటిష్ వాళ్ళు కామెంట్ పాస్ చేశారు. అది మ్యాటర్. కావాలని మతోన్మాదంతో చేసిన దుష్ప్రచారాన్ని ఒక చెరగని మరకగా భారత్పై రుద్దితే కొంతమంది దేశద్రోహులు సిగ్గు లేకుండా వాళ్ళ పూర్వీకులను కుక్కలు అని అన్నవాళ్ళని కూడా వాళ్ళేసే బిస్కెట్లే తింటూ ఇదే వక్రీకరించిన చరిత్రను ఇంకా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ నిజమేంటో తెలియజేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఎక్కువ మందికి చేరేలా చేయండి. నిజమేంటో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వక్రీకరణలను నాశనం చేసే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.